హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతికి మనం ఎక్కువగా నాన్ వెజ్ అంటే కనుమ రోజు చేసుకుంటే ఎక్కువగా నాటుకోడే చేసుకుంటారు కదా! సో, ఆ నాటుకోడి ఈ సంక్రాంతి స్పెషల్‌గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది. ఆ మసాలాతోటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూసేద్దాము. దీనికోసం అయితే ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు లవంగాలు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, చెక్క, ఒక 2 యాలకులు, అలాగే కొంచెం ఒక 2 అనాస పువ్వులు, ఒక పావు కప్ అంతా ధనియాలు వేసి మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. గసగసాలు ఎప్పుడైనా సరే లాస్ట్‌లో వేసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని అన్నీ వేగిన తర్వాత లాస్ట్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పావు ముక్కంతా ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని చల్లార్చుకొని మిక్సీలోకి వేసుకొని పొడి చేసుకోవాలి. సో, దీంతోటే మనకి నాటుకోడి కూర టేస్ట్ అనేది అద్దిరిపోతుందనమాట. సో, ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ మసాలాతో చేయడం వల్ల. సో, దీన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే నాటుకోడిని నేను 1 కేజీ వరకు తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా ముక్కలు కొట్టించుకున్నాక దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు అలాగే నిమ్మరసం వేసేసి నీట్‌గా కడిగి పెట్టుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు నీట్‌గా కడిగేసుకున్న చికెన్‌లో ఏదైనా వాటర్ ఉన్నా ఆ వాటర్‌ని తీసేసుకోవాలి. నీట్ మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు చికెన్‌లోకైతే కావాల్సినంత కారం వేసుకోవాలి. నాటుకోడికి ఎప్పుడైనా సరే కారం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. స్పైసీగా ఉంటేనే నాటుకోడి కూర టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే నేను 4 చెంచాల కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు కొంచెమే వేస్తున్నాను ముక్కకు పట్టడం కోసం. తర్వాత లాస్ట్‌లో మనం ఎంత కావాలో మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చికెన్‌కి అంతా కూడా ఉప్పు, కారం, పసుపుని బాగా పట్టించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకొని మనం మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ అన్ని కట్ చేసుకునే లోపటికి ఇది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నాటుకోడి ముక్క అనేది చప్పగా లేకుండా కొంచెం స్పైసీగా తినేటప్పుడు టేస్టీగా తగులుతుంది. కాబట్టి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది బావుంటుంది. సో, ఇలా ప్రతి ముక్కకు కూడా ఉప్పు, కారం, పసుపు తగిలేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. సో, నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో, నాటుకోడిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. ఇప్పుడైతే ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని సన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. లేకపోతే మీరు పేస్ట్ లాగైనా చేసి వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం రంగు చేంజ్ అవ్వాలి. ఇలా అవుతేనే కూర రుచిగా ఉంటుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు నూరుగు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ నాటుకోడి కూరకి ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ కానీ, మసాలాలు కానీ అప్పటికప్పుడు నూరుకున్నవి వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకుండా మనం ముక్కలు వేసేసామంటే అది అల్లం వాసన అనేది పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది. కాబట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ వేసేటప్పుడు చికెన్‌లో కనుక లివర్ ఉంటే ఆ లివర్‌ని ఈ టైంలో వేయకుండా అలా మనం తర్వాత వేసుకోవాలి. లివర్‌ని తీసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన తీసేసుకొని మిగతా చికెన్ ముక్కలన్నిటిని కూడా ఆయిల్‌లో వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నూనెలో వేయించడం వల్ల కూర రుచిగా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించారంటే కొద్దిసేపటికి ఈ చికెన్‌లో నుంచి నీరు అనేది ఊరుతుంది కదా! ఆ నీళ్ళలో చికెన్‌ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలకి చూసారంటే కొంచెం నీరుగా ఊరి ఉంటుంది. ఇలా చికెన్ ఉడికేటప్పుడు కొద్దిగా ఒక గుప్పెడంత పుదీనా ఆకుల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. చికెన్‌ని వేసేటప్పుడు అంటే పుదీనాతో పాటు ఉడికిచ్చారంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది చికెన్‌కి పట్టుకొని ముక్క రుచిగా ఉంటుంది. ఇలా కలిపేసి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసారంటే ఈ విధంగా నీరనేది బయటికి వస్తుందనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనకి చికెన్ అనేది చక్కగా మగ్గిపోయింది. కానీ ఉడకలేదు, జస్ట్ మగ్గిందంతే.
ఇప్పుడు మరొక్కసారి అయితే కలుపుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంటుంది కదా, సో ఆ మసాలాని కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు వేసేసుకుంటేనే ఈ మసాలా అనేది ముక్కలకి పట్టుకుంటుంది. లేదు మనం లాస్ట్‌లో యాడ్ చేసామంటే జస్ట్ పులుసులోనే ఉండిపోతుంది కానీ ముక్క అనేది చప్పగా ఉండిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్‌లో మనం మసాలా వేసేసుకొని కలుపుకున్నాక ఈ ముక్క మునిగేందాకా మనకు వాటర్ అయితే పోసుకోవాలి. నాటుకోడి ఉడకాలి అంటే వాటర్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా ముక్క మునిగిందాక నీళ్లు పోసేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు సరిపోలేదనిపించి ఉప్పు వేస్తున్నాను. వేసేసి ఒకసారి కలుపుకున్నాక కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టే ముందు ఇప్పుడు లివర్ వేసుకోవాలి. ఎందుకంటే లివర్ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం అటు ఇటు కలిపేటప్పుడు ఆ లివర్ ముక్క చిదిమేసి ఆ కూరంతా కూడా నీచు వాసన వస్తుంది. కాబట్టి ఇదనే కాదు, మనం బాయిలర్ చికెన్ చేసుకున్నా సరే లివర్ ఎప్పుడైనా సరే మిడిల్‌లోనే వేసుకోవాలి, ఫస్ట్‌లో వేసుకోకూడదు. ఇప్పుడు చూసారంటే విజిల్స్ అయిపోయిన తర్వాత నాటుకోడి చక్కగా ఉడికిపోయింది. నేను కొంచెం పులుసుగానే ఉంచాను. ఎందుకంటే నాటుకోడి మనం బగారా రైస్‌లో తిన్నా, రాగి సంకట్లో తిన్నా కానీ, పూరీల్లో గారెల్లో తిన్నా ఇలా పులుసుగా ఉంటేనే బావుంటుంది. నాటుకోడి ఎప్పుడైనా సరే పులుసుగానే బావుంటుంది. లేదు మనకింత పులుసుగా వద్దు అనుకుంటే కొద్దిసేపు ఉడికిచ్చారంటే అది కొంచెం చిక్క గ్రేవీలాగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఏమి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తయారు చేసుకున్న మసాలాలోనే అన్ని మసాలాలు యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్‌గా మీరు కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. నేను కొత్తిమీర లేక పుదీనా వేసుకున్నాను. అంతే, ఇక దీన్ని ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. చిక్కగా కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు ఉడికించారంటే గ్రేవీగా తయారవుతుంది. అంతేనండి, చాలా సింపుల్‌గా కనుమ రోజు మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం నాటుకోడి పులుసు. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందులో తిన్నా సరే, బగారా రైస్ కానీ, గారెల్లోకి కానీ, ఆ రోజు ఎక్కువగా మనం గారెలు చేసుకుంటాం కదా, సో అన్నిట్లో బాగుంటుంది. సో తప్పకుండా ఈ కనుమకి ట్రై చేయండి.